ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello guys, the given question is if 270 less than theta less than 360 and cos theta is equal to 5 divided by 13, then 13 sin theta plus 5 tan theta divided by 12 cot theta minus 5 secant theta వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే ఏమి ఇచ్చాడు, మనకి cos theta is equal to 5 divided by 13 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు నేను కోఆర్డినేట్స్ తీసుకుంటే ఓకే మనకు 4 కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. Okay, so manaki this one will be q1, this one will be q2, q3, q4. Okay, so 0 to 90, 90 to 180, 180 to 270, 270 to 360. So ikkada all ratios are positive. Ikkada vachesi sin and cosecant are positive. So third quadrant vachesi tan and cot are positive. Fourth quadrant lo vachesi cos and secant are positive. సో ఇప్పుడు మనకి ఏంటంటే 270 లెస్ దాన్ టీటా లెస్ దాన్ 360 అన్నాడు. అంటే 270 to 360 అంటే మనకి టీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. సో దీంట్లో కాస్ అండ్ సీకెంట్ మాత్రమే పాజిటివ్, మిగతా అనే నెగిటివ్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ట్రయాంగిల్ని డ్రా చేస్తాను. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ టీటా తీసుకుంటాను. ఓకే, సో టీటా తీసుకుంటే మనకు కాస్ టీటా ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ టీటా తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ 5 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఓకే, లెటెస్ సే ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఓకే, సో మనకు కావాల్సింది ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్, 169 మైనస్ 25. సో దట్ ఈస్ నథింగ్ బట్ 144. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆపోజిట్ స్క్వేర్. సో మనకి ఆపోజిట్ ఏమవుతుందంటే √144 విచ్ ఇస్ ఈక్వల్ టు 12. సో మనకేమవుతుందంటే ఇది 12 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సైన్ కావాలి, టాన్ కావాలి, కాట్ కావాలి, సీకెంట్. సో ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant theta. సో మనకు ఆల్రెడీ కాస్ థీటా వాల్యూ 5/13 ఇచ్చాడు, అంటే ఇది ఏమవుతుంది 13/5 అవుతుంది. ఓకే, తర్వాత మనకి సైన్ థీటా కావాలి. సో సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 12/13. ఓకే, 12/13 యా. తర్వాత సో మనకి ఇది మైనస్ వస్తుంది ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి. తర్వాత సైన్ అయిపోయింది, సీకెంట్ అయిపోయింది, టాన్ కాట్ కావాలి. సో టాన్ ఏమవుతుందంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ అంటే 12 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 5, ఇది కూడా మైనస్ వస్తుంది. సో కాట్ అంటే 1/tan, సో -5/12. ఓకే, సో మనకేమవుతుంది, ఇప్పుడు ఈ వాల్యూస్ మనం పుట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు వచ్చింది ఏంటంటే 13 sin theta ప్లస్ 5 tan theta, 5 tan theta divided by 12 cot theta minus 5 secant theta. సో వాల్యూస్ అని పుట్ చేస్తే 13 ఇంటూ సైన్ థీటా వాల్యూ ఏంటి -12/13 ప్లస్ 5 ఇంటూ టాన్ థీటా వచ్చేసి -12/5 హోల్ డివైడెడ్ బై 12 ఇంటూ కాట్ థీటా వచ్చేసి -5/12
మైనస్ 5 ఇంటూ సీకెంట్ థీటా వచ్చేసి, సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant థీటా. సో మనకి కాస్ థీటా ఆల్రెడీ 5/13 ఇచ్చాడు. సో ఇది మనకి సీకెంట్ థీటా వాల్యూ యాక్చువల్గా. ఓకే, సో దిస్ ఈజ్ సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఇది ఫార్ములా. 13/5 ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ థీటా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 13/5 వస్తుంది. ఓకే, యా. సో ఇప్పుడు మనకి V5 5 క్యాన్సల్, 13 క్యాన్సల్, 12 క్యాన్సల్, 5 క్యాన్సల్. సో మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే -12 డివైడెడ్ బై -5 -13. ఓకే, సో ఇది -24/-18. సో ఇప్పుడు ఏమవుతుంది, 12 జా 9 జా. ఓకే, అండ్ దెన్ 3 4 జా 3 3 జా. సో మనకి ఏమైపోతుందంటే 4/3 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఇట్.